Hi to everyone. I am Usha. Today topic is brand management, third unit, introduction of brand positioning. Introduction of brand positioning. Brand positioning is a marketing strategy that helps business set themselves apart. బ్రాండ్ మేనేజ్మెంట్లో బ్రాండ్ పొజిషనింగ్ అనేది ఒక పార్ట్. అయితే ఇది బ్రాండ్ పొజిషనింగ్ ఈజ్ ఎ మార్కెటింగ్ స్ట్రాటజీ దట్ హెల్ప్ బిజినెస్ సెట్ దెమ్సెల్స్. బ్రాండ్ పొజిషనింగ్ అనేది మార్కెటింగ్ వ్యూహాల్లోనూ మరియు తమ వ్యాపారం తాము వేరు చేసుకోవడానికి ఇది ఎప్పుడూ కూడా సహాయపడుతూ ఉంటుంది. సెల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ దట్ Cell phone manufacturers to online retail to even for non-profits, retailers to even non-profits. Brand positioning helps customers instinctively recognize and connect with a company. సెల్ ఫోన్ తయారీదారుల నుండి ఆన్లైన్ రిటైలర్ల వరకు, లాభాపేక్ష లేని వాటి వరకు, బ్రాండ్ పొజిషనింగ్ కస్టమర్లను తక్షణమే గుర్తించడానికి మరియు సంస్థతో వినియోగదారులకు కనెక్ట్ అవ్వడానికి ఇది ఎప్పుడూ కూడా అందుబాటులో ఉంటాయి. ఇది ఎప్పుడూ కూడా సహాయపడుతూ ఉంటుంది. మీనింగ్ బ్రాండ్ పొజిషనింగ్ ఈజ్ ఎ యాక్టివిటీ ఆఫ్ creating a brand offer in such a manner that it occupies distinctive place and value in the minds of target customers. బ్రాండ్ పొజిషనింగ్ అనేది బ్రాండ్ కస్టమర్ యొక్క మనసులో విలక్షణమైన స్థలాన్ని మరియు విలువను ఆక్రమించే విధంగా బ్రాండ్ ఆఫర్ను సృష్టించే చర్యను బ్రాండ్ పొజిషనింగ్ అంటారు. It involves identifying and determining points of similarity and differences to ascertain the right brand identity. సరైన బ్రాండ్ గుర్తింపును నిర్ధారించడానికి, సారూప్యత మరియు వ్యత్యాసం యొక్క పాయింట్లు గుర్తించడానికి మరియు నిర్ణయాలు తీసుకోవడానికి ఈ బ్రాండ్ పొజిషనింగ్ అనేది ఎప్పుడూ కూడా సహాయపడుతూ ఉంటుంది. It describes it's describe how to guide how to guide integrated marketing to maximize to minimize competitive advantages. పోటీ ప్రయోజనాలు పెంచడానికి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ని ఎలా మార్గదర్శనం చేయాలో కూడా ఇది మనకి వివరిస్తూ ఉంటుంది. డెఫినిషన్ బ్రాండ్ పొజిషనింగ్ ఈజ్ an act of designing the company offers and offers and image to occupy a distinct place in the mind of target place. బ్రాండ్ పొజిషనింగ్ అనేది మార్కెట్లో టార్గెట్గా పెట్టుకునే వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క మనసులో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఆక్రమించడానికి సంస్థ మరియు సంస్థ యొక్క ఆఫర్స్ అలాగే సంస్థ యొక్క ఇమేజ్ను రూపొందించే చర్యను బ్రాండ్ పొజిషనింగ్ అంటారు. ఫీచర్స్ ఆఫ్ బ్రాండ్ పొజిషనింగ్ టు క్రియేట్ ఏ డిస్టింక్టివ్ ప్లేస్ ఆఫ్ ఏ ప్రొడక్ట్ ఆర్ సర్వీసెస్ ఇన్ ద మైండ్ ఆఫ్ పొటెన్షియల్ కస్టమర్స్. బ్రాండ్ పొజిషనింగ్ యొక్క లక్షణాలు నూతన కస్టమర్స్ మనసులో ఉత్పత్తి లేదా సేవ యొక్క విలక్షణమైన స్థానాన్ని క్రియేట్ చేయడానికి స్థానం ఎప్పుడూ కూడా నూతన వినియోగదారుల మనసులో స్థానాన్ని ఎప్పుడూ కూడా ఇది క్రియేట్ చేస్తుంది. టు ప్రొవైడ్ ఏ టు క్రియేట్ ఏ డిస్టింక్టివ్ ప్లేస్ ఆఫ్ ఏ ప్రొడక్ట్ ఆర్ సర్వీసెస్ ఇన్ ది మైండ్ ఆఫ్ పొటెన్షియల్ కస్టమర్స్. బ్రాండ్ పొజిషనింగ్ యొక్క లక్షణాలు నూతన కస్టమర్ల మనసులో ఉత్పత్తి లేదా సేవల యొక్క విలక్షణమైన స్థానాన్ని క్రియేట్ చేస్తుంది, సృష్టిస్తుంది. టు ప్రొవైడ్ ఏ కాంపిటీటివ్ ఎడ్జ్ టు ఏ ప్రొడక్ట్ ఆర్ సర్వీసెస్, దట్ ఈస్ an attempt to convey attractiveness of the product or the services to largest market.
ఒక ఉత్పత్తి లేదా సేవలు పోటీతత్వాన్ని అందించడానికి అంటే, ఉత్పత్తి లేదా సేవ యొక్క ఆకర్షణను అతిపెద్ద మార్కెటింగ్ తెలియచేసే ప్రయత్నము ఎప్పుడూ కూడా చేస్తుంది. వినియోగదారులకు ఇది మార్కెటింగ్ వినియోగదారులు ఎప్పుడూ కూడా కన్వే అట్రాక్టివ్‌నెస్ ఒక ఉత్పత్తి లేదా సేవల పోటీతత్వాన్ని అందించడానికి అంటే, ఉత్పత్తి లేదా సేవ యొక్క ఆకర్షణను అతిపెద్ద మార్కెటింగ్ తెలియచేసే ప్రయత్నము ఒక ఫీచర్‌గా బ్రాండ్ పొజిషన్‌లో మనం చెప్పుకోవచ్చు. ప్లేస్ యాన్ ఇంటాంజిబుల్ సర్వీస్ వితిన్ ఏ మోర్ టాంజిబుల్ ఫ్రేమ్ ఆఫ్ రిఫర్స్ అసస్ అ అస్పష్టమైన స్పష్టమైన అపష్టమైన స్పష్టమైన సేవ స్పష్టంగా లేని సేవ మరియు స్పష్టమైన సూచనల ఫ్రేమ్‌తో ఇది ఉంచబడుతుంది. దీన్ని ఫ్రేమ్‌లో ఉంచేటట్టుగా చూస్తారు. ప్లేస్ an intangible service within a more tangible frame of reference. అస్పష్టమైన సేవను మరియు స్పష్టమైన సూచనల ఫ్రేమ్‌లో ఉంచడం అనేది జరుగుతుంది. హెల్ప్ ఇన్‌ఫ్లూయెన్స్ బోత్ సర్వీస్ డెవలప్‌మెంట్ అండ్ ది ద రీడిజైన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ సర్వీసెస్. సేవా అభివృద్ధి మరియు ఇప్పటికే ఉన్న సేవల రూపకల్పన రెండిటిని ప్రభావితం చేయడంలో ఈ బ్రాండ్ పొజిషనింగ్ అనేది మనకి సహాయపడుతూ ఉంటుంది. ఫాలో కన్సిడరేషన్ ఆఫ్ కాంపిటీషన్ పాసిబుల్ మూవ్స్ అండ్ రెస్పాన్సెస్ సో దట్ అప్రోప్రియేట్ యాక్షన్ కెన్ బి టేకెన్ యాజ్ పోటీ యొక్క సాధ్యమైన కదలికలు మరియు ప్రతిస్పందనను పరిగణించడంలోకి ఇది తీసుకుంటూ ఉంటుంది. తద్వారా తగిన చర్యలు తీసుకోవడం అనేది ఈ బ్రాండ్ పొజిషన్‌కి వీలవుతుంది. టు గివ్ ద మార్కెట్ టు గివ్ ద టార్గెట్ మార్కెట్ ద రీజన్ ఆఫ్ బయింగ్ యువర్ సర్వీసెస్ అండ్ దెన్ డిజైన్ ద హోల్ స్ట్రాటజీ. టార్గెట్ మార్కెట్‌కు మీ సేవలను కొనుగోలు చేయడానికి కారణం ఇవ్వడము మరియు తర్వాత మొత్తం వ్యూహాన్ని రూపొందించడంలో ఈ బ్రాండ్ పొజిషనింగ్ అనేది మనకి సహాయపడుతుంది. టు ప్రొవైడ్ గైడ్లైన్స్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ మార్కెటింగ్ మిక్స్ విత్ ద ఈచ్ ఎలిమెంట్ బీయింగ్ కన్సిస్టెంట్ విత్ పోస్టనింగ్. ప్రతి మూలకం ప్రపోజిషనింగ్ ప్రతి మూలకం పొజిషనింగ్‌కు అనుగుణంగా ఉండడంలో మార్కెటింగ్ మిక్స్ అభివృద్ధి మార్గదర్శకాలను అందించడంలో ఇది మనకి సహాయపడుతుంది. టు ప్రొవైడ్ గైడ్లైన్స్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ మార్కెటింగ్ మిక్స్ విత్ ఈచ్ ఎలిమెంట్ బీయింగ్ కన్సిస్టెంట్ విత్ పొజిషనింగ్. ప్రతి మూలకము ప్రొ పొ ప్రపోజి పొజిషనింగ్‌కి అనుగుణంగా ఉండడంలో మార్కెటింగ్ మిక్స్ అభివృద్ధి చేయడానికి మరియు మార్గదర్శకాలను అందించడంలో ఇది ఎప్పుడూ కూడా మనకి గైడ్‌లైన్స్ ఇస్తూ ఉంటుంది. అడ్వాంటేజెస్ ఆఫ్ బ్రాండ్ పొజిషనింగ్. టు డిఫరెంటియేట్ ద ప్రొడక్ట్. ఉత్పత్తి వేరు చేయడానికి ప్రొడక్ట్ ఎలా అడ్వాంటేజ్ అవుతుంది. పొజిషనింగ్ హెల్ప్ టు డిఫరెంటియేట్ ద ప్రొడక్ట్ ఫ్రమ్ అదర్ కాంపిటీటర్ ఇన్ ద సేమ్ మార్కెట్ సెగ్మెంటేషన్. ఒకే మార్కెట్ విభాగంలో ఇతర పోటీదారుల నుండి ఉత్పత్తిని వేరు చేయడానికి బ్రాండ్ పొజిషనింగ్ అనేది మనకు సహాయపడుతుంది. ఇట్ హెల్ప్ ద కన్స్యూమర్ అండర్స్టాండ్ వాట్ వాల్యూ ద ప్రొడక్ట్ ఈజ్ ఆఫరింగ్ దెమ్. ఉత్పత్తి వారికి ఏ విలువను అందిస్తుందో ఆహ్, ఏ ఆహ్, వినియో ఉత్పత్తి వా ఉత్పత్తి వారికి ఉత్పత్తి వినియోగదారులకు బ్రాండ్ వస్తువులు వాడడం వల్ల వారికి ఎలాంటి విలువను అందిస్తుందో, అలాగే బ్రాండ్ గల వస్తువులను అర్థం చేసుకోవడానికి ఇది వినియోగదారులకు సహాయపడుతుంది. It helps the consumer understand what value the product is offering them. వినియోగదారులకు ఉత్పత్తి అనేది ఎంతవరకు వాళ్ళకి విలువను అందిస్తుంది. అంటే వాళ్ళ విలువ ఎంతవరకు పెరుగుతుంది. అలాగే ఆ బ్రాండ్ గల వస్తువును వాళ్ళు ఎంతవరకు అవగాహన చేసుకోగలరు అన్న దాని గురించి బ్రాండ్ పొజిషనింగ్ అనేది మనకి సహాయపడుతుంది.
ప్రొటెక్ట్స్ మార్కెట్ షేర్, మార్కెట్ వాటాను రక్షించడం. పొజిషనింగ్ హెల్ప్ టు ప్రొటెక్ట్ ద మార్కెట్ షేర్ ఫర్ ది బ్రాండ్. మార్కెట్ షేర్స్‌లో బ్రాండ్ యొక్క స్థానం అనేది, ఈ బ్రాండ్ యొక్క పొజిషనింగ్ అనేది మనకు సహాయపడుతూ ఉంటుంది, రక్షిస్తూ ఉంటుంది. ద బ్రాండ్ దట్ ఆర్ ఆల్రెడీ మార్కెట్ లీడర్స్ positioning help to increase brand recall and reinstate its leadership positioning in the minds of the consumer. ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో వారు నాయకులుగా ఉన్న బ్రాండ్‌గా వాళ్ళ యొక్క విలువ, అలాగే పొజిషనింగ్ బ్రాండ్ రీకాల్‌ని పెంచడానికి వినియోగదారుల మనసులో నాయకత్వం ఎవరైతే వహిస్తున్నారో వాళ్ళు స్థానం అనేది వాళ్ళ మనసులో, వినియోగదారుల మనసులో నెలకొల్పడానికి ఇది సహాయపడుతూ ఉంటుంది. ఇట్ హెల్ప్స్ ఇన్ ద మార్కెట్ ఇట్ హెల్ప్స్ ఇన్ ద బ్రాండ్ స్ట్రెంగ్త్ అండ్ ఫెయిత్ దట్ ద కన్స్యూమర్ హ్యావ్ ఆన్ ది బ్రాండ్. వినియోగదారులకు బ్రాండ్‌పై ఉన్న బ్రాండ్ యొక్క బలము, బ్రాండ్ యొక్క స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో, అలాగే విశ్వాసానికి కూడా ఇది వినియోగదారులకు ఏమాత్రం పోకుండా నిరంతరము కూడా రక్షించే విధంగా బ్రాండ్ చూసుకుంటుంది. Kousia Knight. Positioning statement also help in creating a niche for the brand and new segment within the brand within the already existing marketplace. బ్రాండ్ పొజిషనింగ్ స్టేట్మెంట్ బ్రాండ్ కోసం ఒక సముచిత స్థానాన్ని మరియు ఇప్పటికే మార్కెట్లో ఉన్న మార్కెట్లో ఉన్న ఇప్పటికే ఉన్న మార్కెట్ స్థలంలో కొంత విభాగాన్ని రూపొందించుకోవడంలో ఇది సహాయపడుతుంది. It caters to specific needs of the brands and delves deeper in consumer understanding of their motivates and desires, they thereby expanding the market by clearly differentiating the brand. ఇది బ్రాండ్ యొక్క నిర్దిష్ట అవసరాలను తీరుస్తుంది. అలాగే వినియోగదారుల యొక్క ఉద్దేశాలు అలాగే కోరికలు వాటిని అర్థం చేసుకోవడంలో ఇది లోతుగా పరిశోధన అనేది చేస్తుంది. తద్వారా బ్రాండ్ స్పష్టంగా వేరు చేయడం ద్వారా మార్కెట్‌ను మార్కెట్ విలువ అనేది వివరిస్తుంది. చేంజింగ్ ది టార్గెట్ మార్కెట్. బ్రాండ్ చేంజెస్ its great market as it progress on its product life cycle. ద- ఒక బ్రాండ్ ఒక బ్రాండ్ దాని ఉత్పత్తి లైఫ్ సైకిల్ పై అభివృద్ధి చెందుతున్నప్పుడు దాన్ని టార్గెట్ మార్కెటింగ్గా మారుస్తారు. ద బ్రాండ్స్ యూజువల్లీ ఆప్ట్ opt for a makeover in the maturity stage of the product life cycle in the process changing their target market. బ్రాండ్ సాధారణంగా ప్రొడక్ట్ లైఫ్ సైకిల్ యొక్క మెచ్యూరిటీ స్టేజ్లో మేక్ ఓవర్ను ఎంచుకుంటాయి మరియు ఈ ప్రక్రియలో వారి యొక్క లక్ష్య విఫణిని మారుస్తుంది. ఇట్ వాజ్ ఎక్సలెంట్లీ డన్ బై క్యాబరీ డైరీ మిల్క్ when it is changed its target from children to adults. In other famous example, Malkoba changed in the target group of females to males by changing its positioning. క్యాడ్బరీ డైరీ మిల్క్ తన లక్ష్యాన్ని పిల్లలను పెద్దలను మార్చినప్పుడు ఇది ఒక అద్భుతంగా పనిచేస్తుంది. మరొక ప్రసిద్ధ ఉదాహరణలో మార్ఫ్లోబారో అనే ఒక స్థానిక సమూహాన్ని మార్చడం ద్వారా ఆడవారి లక్ష్య సమూహాన్ని మగవారిగా మారుస్తారు. ఛాలెంజింగ్ కాంపిటీషన్. బ్రాండ్స్ క్యాన్ ఛాలెంజెస్ ద కాంపిటీషన్ బై స్ట్రాంగ్ పొజిషనింగ్ స్టేట్మెంట్. సవాలు పోటీ. బలమైన స్థాన ప్రకటనల ద్వారా బ్రాండ్లు పోటీని సవాలు చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇంటెల్ dominated the computer chip market by emphasizing on its positioning statement Intel Inside. ఇంటెల్ తన పొజిషనింగ్ స్టేట్మెంట్ని ఇంటెల్ ఇన్సైడ్ అనుకు ప్రాముఖ్యత ఇవ్వడం ద్వారా కంప్యూటర్ చిప్ మార్కెట్లో ఆధిపత్యం చెలాయిస్తుంది. It cleverly attacked by the domains of its rival AMD chips. ఇది దాని ప్రత్యర్థి AMD చిప్పుల ఆధిపత్యాన్ని తెలివిగా దాటివేసింది.
Disadvantages of brand positioning. Wrong position can kill the brand. తప్పు స్థానం బ్రాండ్ను చంపగలదు. The positioning statement should be decided keeping in mind what is the target segment. లక్ష్య విభాగం ఏమిటో దృష్టిలో ఉంచుకొని పొజిషనింగ్ స్టేట్మెంట్ని నిర్ణయించాలి. The customers in the statement should be able to relate to the brand by positioning appropriately. ఈ విభాగంలో ఉన్న కస్టమర్లు బ్రాండ్ను సముచితంగా ఉంచడం ద్వారా దానితో సంబంధం కలిగి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మారుతి when the first launched auto by um, Alto, they positioned it was the hottest car in the town, but it did not like with the middle did not did not click with the middle income group. It was only after they changed their positioning to let's go that it succeeded. ఉదాహరణకు, మారుతి కారు మొదట్లో ఆల్టో ప్రారంభించినప్పుడు దాన్ని పట్టణంలో హాటెస్ట్ కారుగా ఉంచారు, కానీ అది ఆదాయ సమూహంతో చేయబడలేదు. వారు తమ స్థానాన్ని లెట్స్ గోగా మార్చుకున్న తర్వాతనే అది విజయం అనేది సాధించింది. కన్ఫ్యూజ్డ్ పొజిషన్ కెన్ మిస్లీడ్ ది కస్టమర్స్. ద పొజిషనింగ్ షుడ్ బి క్లియర్ టు కస్టమర్ clear to customers. The times when the brand is trying to position itself on more than one attributes, it can lead to confusion. గందరగోళ స్థానం కస్టమర్ను తప్పుదారి పట్టించగలదు. స్థానం వినియోగదారుకి స్పష్టంగా ఉండాలి. బ్రాండ్ ఒకటి కంటే ఎక్కువ లక్షణాలపై తన్ను తాను ఉంచడానికి ప్రయత్నించినప్పుడు ఇది గందరగోళానికి దారితీస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, వెన్ డెటాల్ లాంచ్డ్ ఇట్స్ టాయిలెట్ షాంపూ toilet soap, it was positioned as beauty bar. This was not aligned with the core value of the parent company. It was relaunched as Gems Like Soap, which is a acceptability in the marketplace. విక్రయదారులు కోరుకున్న విధంగా బ్రాండ్ ఇమేజ్ కన్ఫ్యూజ్డ్ పొజిషన్ క్యాన్ మిస్లీడ్ ద కస్టమర్స్. గందరగోళ స్థానం కస్టమర్లకు తప్పుదారిగా పట్టించగలదు. ద పొజిషన్ షుడ్ బి క్లియర్ టు ది కస్టమర్. That times when the brand is trying to position itself on more than one attribute, it can lead to confusion. స్థానం వినియోగదారునికి స్పష్టంగా ఉండాలి. బ్రాండ్ ఒకటి కంటే ఎక్కువ లక్షణాలపై తన్ను తాను ఉంచడానికి ప్రయత్నించినప్పుడు ఇది గందరగోళానికి దారితీస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, when Dettol launched its toilet soap and it was positioned as beauty par. డెటాల్ తన టాయిలెట్ సబ్బును ప్రారంభించినప్పుడు దాన్ని బ్యూటీ బార్గా ఉంచారు. దిస్ దిస్ వాజ్ నాట్ ఇన్ లైన్ విత్ ద కోర్ వాల్యూ ఆఫ్ ది పేరెంట్ కంపెనీ. మాతృ సంస్థ యొక్క ప్రధాన విలువ అనుగుణంగా ఈ ప్రొడక్ట్ అనేది లేదు. ఇట్ వాజ్ రీలాంచ్డ్ యాజ్ జమ్ కిల్ సోప్ విచ్ సా యాక్సెప్టబిలిటీ ఇన్ ది మార్కెట్ ప్లేసెస్. ఇది మార్కెట్ స్థలంలో అయోగ్యతను చూసిన జమ్ కిల్ సబ్బుగా తిరిగి ప్రారంభించబడినది. ఇఫ్ పొజిషనింగ్ ఈజ్ నాట్ టోల్డ్ టు ది మార్కెట్, బ్రాండ్ ఇమేజ్ విల్ సఫర్. పొజిషనింగ్ మార్కెట్కు చెప్పకపోతే బ్రాండ్ ఇమేజ్ అనేది సఫర్ అవుతుంది, బాధపడుతుంది. It positioning has to be told to the market. If the customers cannot differentiate your brand and do not know about it, when the brand image will suffer.
బ్రాండ్‌కు పొజిషనింగ్ అనేది మార్కెట్‌కు తెలియపరచాలి. కస్టమర్స్ మీ బ్రాండ్‌ను వేరు చేయలేకపోతే మరియు దాని గురించి తెలుసుకోలేకపోతే బ్రాండ్ ఇమేజ్ అనేది దెబ్బతింటుంది. విక్రయదారులు కొను విక్రయదారులు కోరుకున్న విధంగా బ్రాండ్ ఇమేజ్ అనేది ఏర్పడదు. ఉదాహరణకు ఫర్ ఎగ్జాంపుల్ Indian Express launched the Financial Express, but it could not generate desired leadership, de- re- uh, desired ridership, as the customers could not understand what it stood for. ఉదాహరణకు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఫైనాన్షియల్ పేపర్ ఫ ఫైనాన్షియల్ పేపర్ ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించింది. కానీ అది కోరుకున్న పాఠకులకు అందించలేకపోయింది. ఎందుకంటే వినియోగదారులు దాని అర్థం ఏమిటో అర్థం చేసుకోలేకపోయారు. ఇంపార్టెన్స్ ఆఫ్ బ్రాండ్ పొజిషనింగ్. కనెక్టింగ్ product offering with the market. Target market can help form to identify the class category of the people whom product is meant for. టార్గెట్ మార్కెట్‌లో ఉత్పత్తి సమర్పణలు కనెక్ట్ చేయడము. టార్గెట్ మార్కెట్‌లో ఒక ఉత్పత్తి కోసం ఉద్దేశించబడిన వ్యక్తుల తరగతి వర్గాన్ని గుర్తించడానికి ఆర్గనైజేషన్ అనేది సహాయపడుతుంది. అట్ ద సేమ్ టైమ్ At the same time, marketing mix help the firm to identify the combination of two pieces to be aligned in the product offer for target market. Thus, positioning acts as a linking pin between product offer and target market. అదే సమయంలో లక్ష్య మిశ్రమం కోసం ఉత్పత్తి ఆఫర్లు 4 పీస్ కలయికను గుర్తించడానికి మార్కెట్‌లో మిక్స్ సంస్థకు ఇది ఎంతగానో సహాయపడుతుంది. అందువల్ల పొజిషనింగ్ ఉత్పత్తి, ఆఫర్ మరియు టార్గెట్ మార్కెట్ మధ్య లింక్ అనేది పిన్‌గా పనిచేస్తుంది. బ్రాండ్ సీక్స్ ఏ లోకస్ ఇన్ స్పేస్ త్రూ పొజిషనింగ్. బ్రాండ్ పొజిషనింగ్ ద్వారా అంతరిక్షంలో లోకస్ కోసం ఇది ప్రయత్నిస్తుంది. In positioning, the customer's mind is viewed as a gemo- geometric geometric perpetual space with different product categories and brands occupying certain position therein. పొజిషనింగ్‌లో వినియోగదారుని మనసులో తన రేఖాగణిత గ్రహణ ప్రదేశం అనేది చూపబడుతుంది. విభిన్న ఉత్పత్తి వర్గాలు మరియు బ్రాండ్లు అందులో కొన్ని స్థాయిలు దీన్ని ఆక్రమిస్తూ ఉంటాయి. These positions held products or brands change in the available space in taken by new products or brands. కొత్త ఉత్పత్తులు, బ్రాండ్ అందుబాటులో ఉన్న స్థలాన్ని తీసుకున్నందున ఉత్పత్తులు అలాగే బ్రాండ్ కలిగి ఉన్న ఈ స్థానాన్ని మారుతూ ఉంటాయి. One can seek a position in the consumer mind through several routes propositions. One may seek a position placing our brand as against another ongoing brand, or one may place it against certain expectations the brand nurtures. అనేక మార్గాలు ప్రతిపాదన ద్వారా వినియోగదారుల మనసులో స్థానం పొందవచ్చు. కొనసాగుతున్న మరొక బ్రాండ్‌కు వ్యతిరేకంగా మా బ్రాండ్‌ను ఉంచే స్థితి ఒకరు కోరుకుంటూ ఉంటారు. లేదా వినియోగదారులు పెరిగే కొన్ని అంచనాలకు వ్యతిరేకంగా దీని యొక్క ప్రభావం అనేది ఉండవచ్చు. కీపింగ్ ప్రొడక్ట్ ఇన్ రీ కీపింగ్ కీపింగ్ ప్రొడక్ట్ ఇన్ ప్రీ డిటర్మైన్డ్ ఆర్బిట్. ముందుగా నిర్ణయించిన కక్ష్యలో ఉత్పత్తిని ఉంచడం. పొజిషనింగ్ ఈస్ ద స్పెసిఫిక్ task of taking the product to a chosen orbit in minds of the target consumers. లక్ష్య వినియోగదారుల మనసులో ఉత్పత్తిని ఎంచుకున్న కక్షలోకి తీసుకెళ్లడం అనేది నిర్దిష్టమైన పని. If the positioning decision as a position is faculty, the product suffer heavy losses. పొజిషన్ నిర్ణయం తప్పుగా ఉంటే ఉత్పత్తి భారీ నష్టాలు అనేవి చూపిస్తుంది. It may take a long time and rumors effort to
retirable a wrong position the product, while repositioning successfully position product at the later stage in the light of the change in the life cycle may be easy. It will not be all that easy to positioning wrongly position product. తప్పుగా ఉంచిన ఉత్పత్తిని తిరిగి పొందడానికి చాలా సమయం పడుతుంది. అలాగే అపారమైన ప్రయత్నం చేయడం కూడా ఎక్కువ టైం తీసుకుంటుంది. విజయవంతంగా ఉన్న దానిని దాని జీవిత చక్రంలో వచ్చిన మార్పుని వెలుగులోకి తీసుకొని మళ్ళీ రీస్టార్ట్ చేసుకొని దాన్ని స్థాపించడం సులభమైతే గనక తప్పుగా ఉన్న ఉత్పత్తిని రీస్టార్ట్ చేసిన రీస్టార్ట్ చేసి స్థాపించడం అనేది కొంచెం అంత సులభమైన పనైతే కాదు. ప్రొడక్ట్ కెనాట్ బి ఎవ్రీథింగ్ టు ఎవ్రీవన్. ఉత్పత్తి అందరికీ ఉత్పత్తి అందరికీ ఉత్పత్తి అందరికీ అంత కాదు. As a product cannot be everything to everyone and has to be something to some segment. So need for positioning arise. ఒక ఉత్పత్తి ప్రతి ఒక్కరికి ప్రతిదీ కాకుండా మరియు అన్ని విభాగాలకు ఏదో ఒకటిగా ఉండాలి. కాబట్టి అది ఆహ్, మ చాలా దూరంగా ఉండే అవసరం అనేది ఉంటుంది. నార్మల్లీ సాధారణంగా సమ్ అనిక్యూ ఫీచర్స్ ఆఫ్ ది ప్రొడక్ట్. కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ప్రొడక్ట్స్‌లో కలిగి ఉంటాయి. సమ్ స్పెషల్ నీడ్స్ ఆఫ్ ది మార్కెట్ ఆర్ సమ్ నోటిసబుల్ గ్యాప్ ఇన్ కాంపిటీటింగ్ ఆఫర్ ఈస్ పిక్డ్ అప్ అండ్ ద ప్రొడక్ట్ పొజిషన్డ్ అరౌండ్ ద ఫీచర్స్ ఆర్ కాంబినేషన్ ఆఫ్ ఫీచర్స్ ఫర్ ఎ పర్టిక్యులర్ టార్గెట్ ఆడియన్స్. ఉత్పత్తి యొక్క కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు, అలాగే మార్కెట్‌లో కొన్ని ప్రత్యేక అవసరాలు లేదా పోటీ ఆఫర్‌తో కొంత గుర్తించిన అంతరం ఎంచుకోబడతాయి మరియు ఉత్పత్తి ఆ లక్షణం లేదా నిర్దిష్ట లక్ష్య ప్రేక్షకుల కోసం లక్షణాల కలయిక చుట్టూ ఉంచబడుతుంది. అదర్ ఇంపార్టెన్స్ ప్లేసింగ్ అండ్ ఇంటాంజిబుల్ సర్వీసెస్ వితిన్ మోర్ టాంజిబుల్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్సెస్. అస్పష్టమైన సేవను మరింత స్పష్టమైన సూచన ఫ్రేమ్‌లో ఉంచడం. helping in influencing both the services development and redesign of existing services. సేవా అభివృద్ధి సేవా అభివృద్ధి మరియు ఇప్పటికే ఉన్న సేవల ఆహ్, సేవల సేవల రీస్థాపన, రూపకల్పన రెండింటిని ప్రభావితం చేయడంలో ఇది సహాయపడుతుంది. ప్రొవైడింగ్ కాంపిటీషన్ ప్రొవైడింగ్ ఏ కాంపిటీషన్ ఇస్ ద ప్రొడక్ట్ ఆర్ సర్వీసెస్ దట్ ఈస్ an attempt to convey attractiveness of product or service to the target market. ఉత్పత్తి లేదా సేవలలో పోటీతత్వాన్ని అందించడం అనగా ఉత్పత్తి లేదా సేవ యొక్క ఆకర్షణను లక్ష్య విఫనికి తెలియజేసే ప్రయత్నం. థ్యాంక్ యూ.